ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభములు. మరి యొక్క నూతన వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేందుకు కృప చూపిన దేవాది దేవునికి వందనాలు. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, వారి హక్కులు, స్వేచ్ఛ గురించి అందరూ మాట్లాడుతున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్త్రీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. పురుషాధిక్యత కలిగిన నాటి సమాజంలోనే, అనగా క్రీస్తు పూర్వం 1167లో దెబోరా అనే స్త్రీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు పరిపాలించినని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా బైబిల్లోని 66 పుస్తకాల్లో 2 గ్రంథాలు రూతు, ఎస్తేరులు స్త్రీల పేరుతో రాయబడ్డాయి. అంతకు మించి ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యమరియ గర్భం ద్వారా ఈ లోకానికి ఏతించారు. ఆమెను గూర్చి లోకాసువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో దయాప్రాప్తురాల అని, 45వ వచనంలో ధన్యురాలు అని రాయబడి ఉంది. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా లోకాసువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాల్లో ఆ మాటలను ధృవపరిచారు. తన పవిత్ర గర్భమందు లోకరక్షకుడిని మోసిన మరియా ప్రభు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినమందు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకొని ఆ యేసుక్రీస్తునే హృదయమందు రక్షకుడిగా స్వీకరించి ధన్యురాలైంది. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మహిళలు నేటి విశ్వాసులకు ఆదర్శప్రాయంగా ఉన్నారు. శారా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును యజమానుడని పిలుస్తూ తన భర్త ప్రతి అడుగులో సహకారి అయి విశ్వాసులకు మాదిరిగా నిలిచింది. తద్వారా తన వృద్ధాప్యమందు గొడ్రాలు అనే నింద తొలగింపబడి నవ్వును, అనగా ఇస్సాకును బహుమానంగా పొందుకుంది. సిప్పోరా సమయస్ఫూర్తితో తన కుమారుడికి సున్నతి సంస్కారం చేసి మోషే ప్రాణాలను కాపాడింది. మోషే అక్క అయిన మిరియాము చిన్నతనంలోనే ఎంతో ధైర్యంగా ఫరో కుమార్తెతో మాట్లాడి తన తల్లే తన తమ్ముడైన మోషేకు దాదిగా ఉన్నట్లుగా, తద్వారా దేవుని ఎడల భయభక్తులతో పెరుగునట్లుగా చేసింది. బైబిల్లోని మొట్టమొదటి ప్రవక్తినిగా మిరియాము పేర్కొనబడింది. రూతు ఇశ్రాయేలు దేశానికి చెందిన స్త్రీ కాకపోయినా తన అత్త అయిన నయోమి ఎడల ఉన్న ప్రేమ, శ్రద్ధను బట్టి, ఇశ్రాయేలు జనాంగంపై ఉన్న గౌరవం, దేవాది దేవుడిపై ఉన్న విశ్వాసాన్ని బట్టి మోడుబారిన ఆమె జీవితాన్ని దేవుడు చిగుర్చేలా చేశాడు. రక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలో చేరే కృపను రూతు తన దీనత్వం ద్వారా పొందుకుంది. గొప్ప ప్రార్థనాపూర్వాలైన హన్నా సమూయేలుని బిడ్డగా పొంది అనేకులు ఆశీర్వదింపబడేందుకు, దీవెనలు, దేవుని హెచ్చరికలు పొందేందుకు కారకురాలైంది. అబిగయిలు తన బుద్ధి కుశలతో దావీదు ఇంటికి చేర్చబడి ధన్యురాలైంది. రాణి అయిన ఎస్తేరు ఉపవాస ప్రార్థనల ద్వారా రాజు దయ పొందుకొని తద్వారా యూదాజాతి సంహరింపబడకుండా కాపాడగలిగింది. ఇలా ఎందరో స్త్రీలు దేవుని యందుంచిన అచంచల విశ్వాసం ద్వారా కొనియాడబడ్డారు. క్రొత్త నిబంధనలో ఎలిజబెతు, ప్రవక్తి అయిన అన్న, యేసుక్రీస్తు ఉపచారం చేసిన మార్తా మరియా, 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియా, సుసన్న, అచంచల విశ్వాసం కనపరిచి తన కుమార్తెను కాపాడుకున్న కనాను స్త్రీ, పరిశుద్ధులకు ఉపచారం చేసిన లూదియా, తన భర్తతో కలిసి అనేకులకు సువార్త ప్రకటించి క్రీస్తు చెంతకు వారిని నడిపించిన ప్రిస్కిల్లా, కేంక్రేయలో సంఘ పరిచారకురాలు, రోమాపత్రికను పౌలు ద్వారా స్వీకరించి రోమా సంఘానికి అందజేసిన ఫీబే, ఇలా ఎందరో మహిళలు విశ్వాసము, నీతియుక్తమైన జీవితం ద్వారా పరిశుద్ధ గ్రంథమందు లిఖించబడ్డారు. వీరే కాకుండా తమ సాక్ష్యము ద్వారా, సువార్త ప్రకటన ద్వారా హింసింపబడి హతసాక్షులుగా మారిన స్త్రీలు ఎందరో తమ తమ దేశాల్లోని విలాసవంతమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి అడవుల్లో, కొండ కోణంలో, వివిధ ఆటవిక తెగలు, కొండజాతుల మధ్య ఎన్నో ప్రయాసలు కూర్చి పరిచర్య చేసే స్త్రీలు ఎందరో ఉన్నారు. వీరందరి జీవితాలను మాదిరిగా తీసుకొని నేటి తరం సహోదరీలు, తల్లులు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ తమ ప్రవర్తన ద్వారా సైతం అనేకులకు క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అని సహోదరులకు పేతురు తన పుస్తకంలో రాస్తూ ఉన్నారు. నిర్గమకాండ 1వ అధ్యాయం 19వ వచనంలో హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని రాయబడినట్లుగా సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టి సువార్త పరిచర్యలో మన సహోదరీలు, తల్లులు చురుగ్గా సాగిపోదురుగాక. ఆమేన్.